ప్రార్థించినప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆకాశం ముందు ఆశీర్వాదం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనం చేసే ప్రతి ప్రయత్నములు, నశించిపోతున్న ఆత్మలను తీసుకొస్తాడు, పాడైపోయిన జీవితాలు బాగు చేస్తాడు. ప్రార్థనకు వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచి దేవుడి సన్నిధిలో ఆత్మపురులై నివసించి పడిపోయిన వారి కొరకు కూడా వేయాలి, ప్రార్థన చేయాలి. ప్రకారములు పడిపోయినట్టే దేవుడు మందిరం అయ్యిందాక ఆలయం, మన దేహం దేవుడికి ఏమైంది? ఆలయం అయిందిగా. పరిశుద్ధాత్మ నిలమై ఉంది కదా. ఈ ఆలయము పాడైపోయి లోకములో పడిపోయి ధూమపానం చేత, మద్యపానం చేత, బూతుల చేత, సంసోతుల చేత, వ్యభిచారము చేత, జారత్వము చేత ఈ పాడైపోయిన దేహాలను చూసి మనం ఏం చేయాలట? అయ్యయ్యో నా సహోదరుడే, నా సహోదరి పాడైపోతుంది అని కన్నీరు గార్చి ఉపవాసం ఉండి వారి కొరకు ఒక్క దినమన్నా ప్రత్యేకించుకొని నీ పనులు విడిచిపెట్టి ప్రార్థన చేసే ఆ అనుభవంలోకి రావాలి. ప్రజలయ్య ఆదిపోతే నాకేంది, ఈలిపోతే నాకేంది, నేను బాగుంటేవా అనేది పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన కాదు. ప్రభువు యేసుక్రీస్తు యొక్క ఆలోచన అసలే కాదు. ఎందుకంటే పోయిన వారం చెప్పాం కదా, ఆత్మ నీలో నివసిస్తే జరిగే కార్యాలు కొంచెం చెప్పాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడి పని ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడి పని ఏంటి? నశించిపోతున్న వారిని దగ్గరికి వెళ్ళి వారి జీవితాలను మార్చటం. హల్లెలూయా. వారితో మాట్లాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు పోయి మాట్లాడతావు. అంటే పరిశుద్ధాత్మ డైరెక్ట్ పోతా పోదు కదా. నేను రక్షించుకొని నీకు ఆత్మను ఇచ్చాడు కదా, నీకు మారు మనసు ఇచ్చి పాప క్షమాపణ ఇచ్చాడు కదా. నేను పాపాలు ఒప్పించింది ఎవరు? ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు కదా. మీ మీదకి ఆదరణకర్త మీలోకి వచ్చినప్పుడు మీరు పాపమును గురించి, లోకమును గురించి, తీర్పును గురించి ఒప్పుకుంటారు. ఒప్పుకొని విడిచిపెట్టాం కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రావాలంటే నువ్వు పోయి చెప్పాలి. నువ్వు పొందిన విడుదల వాళ్ళు కూడా పొందాలి. వాళ్ళ జీవితాలు కట్టబడాలి. అదే కట్టబడటం. దేవుడి తానే వచ్చి కార్యం జరిగిస్తాడు. నువ్వు పోయి చెప్పడమే. అర్థమవుతుందా? నువ్వు పోయి చెప్పినప్పుడే వాళ్ళ జీవితాలు ఏం చేయాలంట? ఈ పరిశుద్ధాత్మ దేవుడు కడతా ఉంటాడు. ప్రజలు అందుకే ఇంకో మాట అంటున్నాడు దినవృత్తాంతాల గ్రంథం 26లో,